ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసం వద్ద ఉన్నాము. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణ ముగించుకున్న అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే ఆయన నివాసానికి చేరుకొనున్నారు. ఆయన వస్తున్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బయట వ్యక్తులను ఎవరిని కూడా ఇటువైపు అనుమతించట్లేదు. మనం చూసుకోవచ్చు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికైతే రానున్నారు. అక్కడి నుంచి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో సంధ్యా థియేటర్ ఘటనలో చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తి చేసుకున్నటువంటి అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరారు. కాసేపటి క్రితమే తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి మరి కాసేపట్లోనే ఆయన తన జూబ్లీహిల్స్లోని తన నివాసం వద్దకు చేరుకొనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కట్పల్లి పోలీసులు మొత్తం 18 మందిని ఇందులో నిందితులుగా చేర్చారు. వాళ్ళలో A11గా అల్లు అర్జున్ పేరును కూడా చేర్చారు. ఇప్పటికే అల్లు అర్జున్కు ఇప్పటికే గతంలో ఒకసారి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారించిన పోలీసులు ఆ తర్వాత ఆయనను గాంధీ హాస్పిటల్లో తీసుకెళ్లడం, వైద్య పరీక్షల అనంతరం తిరిగి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అక్కడ కోర్టు అల్లు అర్జున్కు రిమాండ్ విధించడం, ఈ నేపథ్యంలోనే రిమాండ్కు చెంచల్గూడ జైలుకు తరలిస్తున్న క్రమంలోనే ఆయనకు కోర్టు కూడా 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడము, ఆ తర్వాత ఆయన ఇంటికి రావడం, ఇవన్నీ కూడా కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు ఈ కేసులో. ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చిన అనంతరం తాజాగా 2 రోజుల క్రితం కూడా ఓయూ జేఏసీ నాయకులు కూడా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ఘటనకు పూర్తి బాధ్యత అల్లు అర్జున్ వహించాలి, బాధిత కుటుంబానికి ₹1,00,00,000 వరకు నష్టపరిహారం చెల్లించాలి, అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉండాలి అంటూ కూడా అల్లు అర్జున్ నివాసం వద్ద ఓయూ జేఏసీ నేతలైతే ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆందోళన చేసిన సమయంలో వాళ్ళందరినీ కూడా జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి ఆ తర్వాత వాళ్లకు బెయిల్ లభించింది. ఇవన్నీ ఒక పరిణామాలు అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఓయూ జేఏసీ నాయకులు ఆందోళన చేసిన సమయంలో నివాసం వద్దకు చేరుకున్నటువంటి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ కుమారుడిని వాళ్ళ మిగతా కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఇక్కడ నుంచి భయాందోళనల నడుమ ఫామ్ హౌస్కి తరలించారు. ఫామ్ హౌస్కి తరలించిన తర్వాత నిన్ననే మళ్ళీ వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి అనూహ్యంగా పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వెంటనే అల్లు అర్జున్ అయితే తనకు సంబంధించినటువంటి న్యాయవాదులను ఇంటికి పిలిపించుకున్నారు. వెంటనే హుటాహుటిన ఇంటికి చేరుకున్నటువంటి న్యాయవాదులు అయితే అంటే ఈ విచారణకు అసలు హాజరు కావాలా లేదా కొంత సమయం కోరాలా ఏంటి అనేటువంటి అన్ని న్యాయ సలహాలు తీసుకొని సమగ్రంగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని అన్ని వైపులా ఆలోచించినటువంటి న్యాయవాదులు అల్లు అర్జున్కి సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అంటే ముందస్తుగా చిక్కడపల్లి పోలీసులు సూచించినట్టుగా ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యేందుకైతే అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే పోలీసులు కూడా భారీగా ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఏసీపీతో పాటు డీసీపీ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర కూడా ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించి దగ్గరుండి తీసుకెళ్లేందుకైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన ఇంటి నుంచి బయలుదేరే ముందే పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని అయితే ఆయన ఇక్కడ నుంచి అల్లు అర్జున్ని చిక్కడపల్లి పిఎస్కి అయితే తరలించారు. చిక్కడపల్లి పిఎస్కి తరలించిన తర్వాత సుదీర్ఘంగా వాదనలు అయితే జరిగాయి. అంటే ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, అలాగే ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఆయన సన్నిహితుడు బన్నివాసు సహా వాళ్ళ అనుచరులు అంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత న్యాయవాదుల సమక్షంలో అయితే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ పూర్తి ఘటనకు సంబంధించి ఆయనను విచారించినట్టుగా తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నాడు చెప్పి అనుమతి కావాలని అనుమతి కోరింది. ఈ నేపథ్యంలోనే అనుమతి రద్దు చేశాము, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం మేము అనుమతి రద్దు చేసినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చిందా లేదా, తీసుకొస్తే ఎందుకు వచ్చారు, ఒకవేళ తీసుకురాకపోతే ఎందుకు తీసుకురాలేదు, అసలు ఏంటి అనేటువంటి అన్ని విషయాలపై కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. అలాగే ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా సంధ్యా థియేటర్ వరకు కూడా ఆయన రోడ్ షో చేస్తూ ర్యాలీగా వచ్చారు, దానికి కూడా అనుమతి కూడా తీసుకోలేదు అని చెప్పి కూడా వీటన్నిటిపై అయితే పోలీసులు ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే
ఈ ఘటనకు సంబంధించి శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అంటే అల్లు అర్జున్ సినిమా చూసి వెళ్తే ఎలాంటి సమస్య ఉండకపోయేది, కానీ ఆయన ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయనైతే ర్యాలీ చేస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆకర్షితులైనటువంటి ఆయన అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా అటువైపు అది ఒక్కసారిగా థియేటర్ లోపలికి తోసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత బౌన్సర్లు వీళ్ళంతా కూడా ప్రజలను అందరినీ నెట్టివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దారి క్లియర్ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. దీనికి ప్రధాన కారకుడు అల్లు అర్జున్ అయితే మరి బౌన్సర్లు కూడా దీనికి ఒక కారణమే అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించినటువంటి అల్లు అర్జున్ ఆ రోజు రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. ముందస్తు అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే తాము సినిమా థియేటర్కి వచ్చాము, పోలీసులు కూడా సినిమా చూసేందుకు తమకు అనుమతి ఇచ్చారంటూ కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ వ్యవహారాలపై కూడా అనుమతి రద్దు చేసిన తర్వాత కూడా అనుమతి తీసుకునే వచ్చామని చెప్పడం, ర్యాలీకి కూడా అనుమతి తీసుకోలేదు, ఇవన్నిటిపై కూడా సుదీర్ఘంగా పోలీసులు అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఘటనకి సంబంధించి పోలీసులు తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్కి మహిళ మృతి గురించి అలాగే ఆమె కుమారుడికి గాయాల గురించి చెప్పినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఈ అంశాన్ని కూడా అల్లు అర్జున్ ఖండించారు. తనకు పోలీసులు ఆ సినిమా చూస్తున్న సమయంలో ఘటనకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పలేదని, వెళ్ళిపోవాలని మాత్రమే సూచించారు కానీ మహిళ మృతి గురించి కానీ ఆమె కుమారుడి గాయాల గురించి కానీ ఏం చెప్పలేదని చెప్పి కూడా అల్లు అర్జున్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి పోలీసులు మొత్తం కళ్ళకు కట్టేలా ఒక 9 నిమిషాల నిడివి గల వీడియోని అయితే విడుదల చేశారు. దాని గురించి సివి ఆనంద్ కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనందరం కూడా 9 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఆ వీడియోని చూసాము. ఆ వీడియోలో స్పష్టంగా ఉంది, పోలీసులు తొలుత ఏసీపీ వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఆయన రాలేదు. ఆ తర్వాత ఏసీపీతో పాటు కలిసి వెళ్ళినటువంటి డీసీపీ అల్లు అర్జున్ బయటికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం విజువల్స్లో క్లియర్గా. ఆ వీడియోనే ఇందుకు ఉదాహరణ, ఇంతకు మించి తాను చెప్పేదేం లేదంటూ కూడా సివి ఆనంద్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియోను కూడా అల్లు అర్జున్ ముందు పెట్టి అల్లు అర్జున్ ప్రశ్నించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. పోలీసులు అయితే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు రెండు వైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద అయితే ఆయన ఇంట్లోకి వెళ్లేందుకైతే పోలీసులు కూడా ఇక్కడ బారికేడ్లు పెట్టి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఆయన మీదికి మాట్లాడేందుకు వెళ్లకుండా వీలు లేకుండా అయితే అంతా బారికేడ్లు పెట్టి అన్ని జాగ్రత్తలు అయితే పోలీసులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి అంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అయితే 25 లక్షల రూపాయలను కూడా ప్రకటించారు బాధిత కుటుంబానికి. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా 50 లక్షల రూపాయల చెక్కును అందజేసింది. అలాగే ఈ అంశంపై స్పందించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చికిత్స పొందుతున్నటువంటి బాలుడు శ్రీతేజ్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలపై అయితే అడిగి తెలుసుకున్నారు డాక్టర్లను. ఈ నేపథ్యంలోనే ఆయన కూడా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. అలాగే శ్రీతేజ్కు సంబంధించినటువంటి వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి చూసాము. ఇక ఈ నేపథ్యంలోనే అంటే అల్లు అర్జున్ కూడా పరామర్శిస్తే బాగుండేదని చెప్పి కూడా చాలా విమర్శలు వచ్చాయి ఆసుపత్రికి వెళ్ళి. కానీ దీనిపై అల్లు అర్జున్ ఒక స్పష్టతనిచ్చాడు. అంటే కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఆసుపత్రికి వెళ్ళకూడదని తనకు సంబంధించినటువంటి న్యాయవాదులు సూచించారు. న్యాయ నిపుణుల సలహా మేరకే తాను ఆసుపత్రి వరకు వెళ్ళలేదని, ఈ కేసు ఒక కొలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆయన చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని చెప్పారు. అలాగే శ్రీతేజ్కి సంబంధించి కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా కూడా అన్ని విధాలా తాను అండగా నిలబడతానని చెప్పిన పరిస్థితిని మనం చూసాము. ఇక ఆయన మామ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా నిన్న తాజాగా గాంధీ భవన్కి వెళ్ళడం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. గాంధీ భవన్కి వెళ్ళిన చంద్రశేఖర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె మాట్లాడేందుకైతే సుముఖత చూపించలేదు. తర్వాత మళ్ళీ కలుద్దామని చెప్పి దాటవేసి వెళ్ళిపోయారు. అయితే ఈ నేపథ్యంలోనే దీంతో ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అయితే అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేశాడు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, అంటే చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్కి వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకున్న
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ అంశంపై స్పందించాడు. చంద్రశేఖర్ రెడ్డి తమ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని, ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏమీ లేవు, తమ పార్టీకి చెందిన నేతే ఆయన, తనని మళ్ళీ ఒకసారి తాను కలుస్తాను, ఫోన్లో మాట్లాడాను, ఎలాంటి అపోహలు వద్దు అని చెప్పి కూడా ఆయన ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది.